ఫ్రెండ్స్, రాష్ట్రంలో 2 రోజుల పాటు మీ సేవలు బంద్. ఎందుకు బంద్ చేస్తున్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు ఏప్రిల్ 4, 5 అనగా శనివారం, ఆదివారం రోజు ఈ 2 రోజుల పాటు నిలిచిపోయి ఉన్నాయన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి తెచ్చిన కొత్త సేవ రుసుములను సిస్టంలో అప్డేట్ చేయడం, సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. సుమారు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవు కాబట్టి ఆన్‌లైన్ పోర్టల్‌తో పాటు భౌతిక కేంద్రాల్లో కూడా ఎటువంటి లావాదేవీలు జరగవు. ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, జనన మరణ రిజిస్ట్రేషన్లు మరియు భూమి సంబంధిత సేవలతో సహా మొత్తం 500కు పైగా ప్రభుత్వ సేవలు ఈ 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండవు. సో దాదాపు 15 ఏళ్ల తర్వాత మీ సేవ నిర్వాహకుల విన్నపాన్ని మన్నిస్తూ ఈ సర్వీసు ఛార్జీలను 50% వరకు పెంచారు. సో దీనికి 18% జీఎస్టీ అదనంగా చేరడంతో సామాన్యులపై సుమారు 77% నుండి 78% వరకు భారం పడనుంది. ఈ కొత్త ధరల చార్టులను అన్ని కేంద్రాల్లో ప్రదర్శించేందుకు, డిజిటల్ డేటాబేస్‌ను సవరించేందుకు ఈ 2 రోజులు విరామాన్ని ఉపయోగిస్తున్నారన్నమాట. సో అత్యవసర పనులు ఉన్నవారు ఈ 2 రోజులు మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఇబ్బంది పడవద్దని అధికారులు హెచ్చరించారు. ఏప్రిల్ 5 నుండి యథావిధిగా సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. చూశారు కదా! ఈ విధంగా అయితే ఈ మీ సేవలను అయితే మూతపేస్తా ఉన్నారు. కానీ దీని మీద ఛార్జీలు పెంచడంతోటి ఇదంతా కూడా ప్రజలపై భారం మోపినట్లయింది. ప్రజలకే నష్టం జరిగిందన్నమాట ఇది. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.